नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। थर्टी सेकंड्स అందుకని వీడియో కాల్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలవని వీడియో కాల్ ఎత్తదు. అన్నోన్ పర్సన్ వీడియో కాల్ అస్సలు ఎత్తదు. వీడియో కాల్ ఎత్తే రికార్డ్ అయిపోతుంది. అదొక ప్రాబ్లం. కరెంటు బిల్లు కట్టే దాంట్లో చాలా రకాలుగా అసలు 30% ఆఫ్ క్రైమ్ ఇదే జరుగుతుంది. సైబర్ క్రైమ్. మనం మామూలుగా ప్రాపర్టీ అఫెన్స్ అయితే కొద్దిగా బంగారం ఉంటే 50,000 పోతుంది. వేస్ట్ చేయనట్టు సార్ మీరు ఎంత ఒప్పుతుంది సార్? అంత ఒప్పుకైతే బాగా చూసుకుంటారు. ఆర్చిడ్ అని ఉంటుంది. పట్టుకుంటున్నారు అనే భావనలోకి వచ్చేసారు. సో దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ అంటే ఇంత చిన్న ప్యాకెట్ 50 గ్రాములు, 10 గ్రాములు, 25 గ్రామ్స్, 25,000 రూపీస్ అట్లా. సో అట్లాంటివి ఎక్కువైపోయినాయి. సో మీ దృష్టికి కూడా ఏవైనా అట్లాంటివి వస్తే ఇమ్మీడియట్గా మాకు గంజాయి ఉండగా నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఆ నలుగురిలో కూడా ఒకతను A1 బండిరాల అవినాష్ అనే అతను ఫ్యామిలీతో ఉంటున్నాడు. A2, A3, A4లు వాళ్ళిద్దరూ పక్కన ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎలాగైనా సరే ఈజీ మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ గంజాయి తెప్పించుకొనేసి అమ్ముతూ ఉన్నారు, చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొని. యాక్చువల్గా దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఒక సస్పెక్ట్ని పట్టుకున్నప్పుడు చిన్న ప్యాకెట్ ఉంటే దాని ద్వారా దొరికింది. దాని తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ నలుగురు కూడా మనకు దొరకడం జరిగింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసినా వాళ్ళ ఇళ్ళలో కానీ పక్కింట్లో కానీ అట్లా కాలనీస్లో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఈ గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సోషల్ వైసెస్కి సంబంధించి కానీ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి డయల్ 100 కానీ లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియపరిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు అంటున్నారు. మనం ఇంకా ఫర్దర్ ప్రోబ్ కొత్తగూడెం నుంచి వచ్చిందా, కొత్తగూడెం అవతల మళ్ళీ మనం తీసుకున్న తర్వాత అంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కావాల్సి ఉంటుంది. సోర్స్ అనేది తెలియాలంటే మనకు కొంచెం ఇన్వెస్టిగేషన్. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు. ఎవరైతే ఈ మనకు ఆల్కహాల్కి అలవాటు పడి దొరకక లేదంటే ఇంకా కొంతమంది అలవాటు అవుతూ ఉన్నారు కదా ఈ సోషల్ వైస్కి, వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. సో మనము అంటే తల్లిదండ్రులుగా కూడా మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. పేరెంట్స్ 4 4 4